Hi everyone, Andy. This is Dr. Sean Kumar Ullaga, consultant physician, Srivinda Hospitals, Karimnagar. సో ఇవాళ మనం థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుందాము. సో థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం. సో వాట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్? సో థైరాయిడ్ గ్లాండ్ అంటే మన నెక్ దగ్గర చిన్న గ్లాండ్ అండి. మన బాడీలో చాలా అవసరం. మన బాడీ మెటబాలిజం కానీ, ఎనర్జీకి కానీ, మన బాడీలో టెంపరేచర్ కరెక్ట్ ఉండడానికి కానీ, హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కానీ ఈ థైరాయిడ్ అనేది చాలా అవసరం. సో ఈ థైరాయిడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో థైరాయిడ్ గ్లాండ్ అనేది తక్కువ మోతాదులో పనిచేయడం, దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. లేదంటే హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం. లేదంటే థైరాయిడ్ అనేది వాపు రావడం, గాయిటర్ కానీ థైరాయిడైటిస్ కానీ అంటాం. లేదంటే థైరాయిడ్లో చిన్న గడ్డ అవ్వడం, థైరాయిడ్ నాడ్యూల్ అంటాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండి. సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వచ్చే లక్షణాలు ఏంటి? సో తక్కువ థైరాయిడ్ పనిచేయడం వల్ల హైపోథైరాయిడిజంలో మనకు వచ్చే లక్షణాలు బరువు పెరగడం, అలసట, చేతకాకపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్, హెయిర్ ఫాల్, చర్మం పొడిబారడం, ఇలాంటివండి. అదే థైరాయిడ్ అనేది ఎక్కువ మోతాదులో పనిచేస్తే మనకి వెయిట్ లాస్, గుండె దడ, ట్రెమర్స్, వణకడం, యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ ఇట్లాంటివి మనం చూస్తాం. థైరాయిడ్ అనేది ఎవరు చేసుకోవాలి, ఎవరు టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే ఉమెన్ అండి, ఫీమేల్స్. ఎవరైతే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి థైరాయిడ్ అనేది వస్తుంది, ఫీమేల్స్ చెక్ చేసుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్గా బరువు తగ్గడం కానీ పెరగడం కానీ ఉంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి.